సో గాయస్, ఈరోజు నేను మీకు చూపించబోయేది శ్రీ మహామత్స్య నారాయణ స్వామివారి దేవస్థానం. అండ్ లొకేషన్ వచ్చేసి వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, పేరుపాలెం బీచ్. సో మ్యాక్సిమం మీలో పేరుపాలెం బీచ్ అందరూ వచ్చే ఉంటారు కదా. సో లొకేషన్ వచ్చేసి మనకి రోడ్ ఎండింగ్కి వస్తే ఇక్కడ టెంపుల్ అయితే ఉంటుంది. సో నేను చూపిస్తాను, చూసండి. లెట్స్ గో. స్వామివారి యొక్క అవతారం మత్స్యనారాయణ స్వామి అవతారం. విష్ణుమూర్తి అవతారాలలో ప్రప్రథమైనటువంటి అవతారం మత్స్య అవతారం. తర్వాత కూర్మ అవతారం, తర్వాత వరాహ అవతారం, నారసింహ అవతారం, వామన అవతారం, పరశురామ, రామ, బలరామ, కృష్ణ, కల్కి, ఇవన్నీ కూడా దశ అవతారాలు. ఈ అవతారాలన్నీ కూడా విష్ణుమూర్తికి అనుసంధానమే. ఇక్కడ స్వామివారు మత్స్య రూపంలో ఇక్కడ వేయించేసి ఉన్నారు. ఇది పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం, పేరుపాలెనికి సమీపంలో ఉన్నటువంటి మోళ్ళపర్రు అనే గ్రామంలో ఈ యొక్క స్వామివారు ఇక్కడ వెలిసి ఉన్నారు. దేవాలయం సముద్రానికి తీరంగానే సముద్రం వైపుగా తిరిగి స్వామివారు నిత్యం కూడా సముద్రాన్ని దర్శిస్తూ ఉంటారు. స్వామివారి యొక్క రేపు ఉగాది తర్వాత చైత్రశుద్ధ తదియ, ఆ రోజు స్వామివారి యొక్క జయంతోత్సవాలు ఉంటాయండి, మత్స్య జయంతోత్సవాలు. మొత్తం 3 రోజులు కూడా ఈ యొక్క జయంతోత్సవాలు, అంటే 3 రోజులు అంటే తదియ, చవితి, పంచమి, ఈ 3 రోజులు కూడా స్వామివారి యొక్క జయంతోత్సవాలు జరుగుతాయండి. ఈ యొక్క స్వామివారు వేదరక్షణార్థం ఈ యొక్క స్వామివారు అవతరించడం జరిగింది. తదుపరి స్వామివారు మనకి కలియుగాంత సమయంలో స్వామివారు సప్తఋషుల్ని, అలాగే వేదాలని, అలాగే ధాతువులని, ఔషధాలను అన్నింటినీ కూడా మళ్ళా ప్రజలందరికీ కూడా ఈ యొక్క సర్వజనులకు అందేటట్టుగా విధంగా ఒక నావలను వేసుకుని ఈ యొక్క స్వామివారు కలియుగాంతం సమయంలో స్వామివారులందరినీ కూడా రక్షిస్తూ స్వామివారి యొక్క అవతారం అనేది ఉంటుందండి. మత్స్యనారాయణ స్వామి అవతారం ఈ యొక్క దేవాలయం భారతదేశంలో ఉన్నటువంటి మత్స్యనారాయణ స్వామి దేవాలయాలు చాలా అరుదండి, చాలా తక్కువ. ఉన్నటువంటి దేవాలయంలో భారతదేశం మొత్తం మీద పెద్ద విగ్రహం ఉన్నటువంటి దేవాలయం ఏదైతే ఉందో భారతదేశం మొత్తం మీద ఇక్కడ మాత్రమే ఉందండి. అదే రకంగా దశావతారాలు, అష్టలక్ష్మి ఏకప్రాంగణంలో ఉన్న దేవాలయం కూడా భారతదేశం మొత్తం మీద ఇది ఒకటేనండి.
చూసారు కదా, మీలో ఈ టెంపుల్ ఎంతమందికి తెలుసో కింద కామెంట్ చేయండి. అలాగే మీకు వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.